Okay, friends. Now we are going to discuss anovulation and and ovulation. Anovulation అంటే ఓవ్యులేషన్ జరగకపోవడం దేర్ బై నో ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రొజెస్టిరాన్. ఓకే, ఓవ్యులేషన్ అనేది జరగట్లేదు. ఇది నార్మల్ ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అనోవ్యులేషన్ ఏంటిది? ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అయితే ఓవ్యులేషన్ జరగదు. నెక్స్ట్ పీసీఓఎస్, ఒబేసిటీ, ఓకే, థైరాయిడ్ డిసార్డర్స్, థైరాయిడ్ డిసార్డర్స్, ఈటింగ్ డిసార్డర్స్, ఓకే, eating disorders such as anorexia and bulimia nervosa. Next, competitive athletes, competitive athletes కానీ హెచ్పిఓ యాక్సిస్ అబ్నార్మల్ ఉన్నా ఆర్ immature హెచ్పిఓ యాక్సిస్ ఆర్ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లేదంటే ప్రొలాక్టిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయంటే కూడా జిఎన్ఆర్హెచ్ ఇన్హిబిట్ అయ్యి వస్తాయి. హైపర్ ప్రొలాక్టినీమియా ఉన్నప్పుడు, అంటే కుషింగ్ సిండ్రోమ్, అడ్రైనల్ ఇన్సఫిషియన్సీ. ఒకవేళ స్ట్రెస్ పెరుగుతున్నా కానీ గ్లూకోకార్టికాయిడ్స్ అనేది రిలీజ్ కాకపోతే. నెక్స్ట్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, ఎగ్జాంపుల్ టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్ షీహాన్ సిండ్రోమ్, అంటే పిట్యూటరీలో హిమరేజ్ అవ్వడం, షీహాన్ సిండ్రోమ్ డ్యూ టు పీపీహెచ్. అయితే ప్రెగ్నెన్సీ, పీసీఓఎస్, ఒబేసిటీ, థైరాయిడ్ డిసార్డర్స్, ఈటింగ్ డిసార్డర్స్, అథ్లెట్స్ దాంట్లో హెచ్పిఓ యాక్సిస్ అబ్నార్మల్ అండ్ ఇన్స్టెబిలిటీ, ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్, హైపర్ప్రొలాక్టినిమియా, కుషింగ్ సిండ్రోమ్, అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అండ్ షీహాన్ సిండ్రోమ్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద అన్యుబులేషన్. ఇప్పటివరకు ఇది తెలిసింది. దిస్ మే కాజ్ ఎంటీ సెల్లా టర్సికా సిండ్రోమ్ ఆన్ ఎంఆర్ఐ. అయితే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఫస్ట్ అంటే అథ్లెట్స్లలో ఏమవుతుందని చూసుకుంటే, అథ్లెట్స్లలో ఇట్ కాజెస్ ఫంక్షనల్ హైపోథలామిక్ ఎమెనోరియా. ఫంక్షనల్ హైపోథలామిక్ ఎమెనోరియా అంటే ఏంటిదంటే ఎప్పుడైతే అథ్లెట్స్ కానీ ఎనీ పర్సన్ కానీ ఇంక్రీజ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద క్యాలరీ అంటే ఈటింగ్ డిసార్డర్స్ సచ్ as అనారెక్సియా నర్వోసా, బులిమియా నర్వోసా, అంటే ఫాస్టింగ్ చేయడం కానీ ఆర్ పొర్జింగ్ బిహేవియర్ చేయడం కానీ ఆర్ ఇంక్రీజ్ ఎక్సర్సైజ్, ఓకే, వెయిట్ లాస్ కోసం ఇంక్రీజ్ ఎక్సర్సైజ్ కానీ ఆర్ ఇంక్రీజ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీజ్ స్ట్రెస్. ఇవన్నిటి వల్ల ఏమైతే మనకి ఫ్యాట్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంది. దీస్ లీడ్ టు డిక్రీజ్ ఫ్యాట్ లెవెల్స్. ఫ్యాట్లో మనకి ఏముంటే నార్మల్గా లెప్టిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లెప్టిన్ అనేది తక్కువైపోతుంది. అండ్ వీటన్నిటి వల్ల ఇంక్రీజ్ స్ట్రెస్ అంటే కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ దీనివల్ల ఏమైతే దీస్ కాజెస్ ఫంక్షనల్ డిస్రప్షన్ ఆఫ్ పల్సటైల్ GnRH secretion. These causes the functional disruption of the pulsatile GnRH secretion causes hypothalamic suppression. దీనివల్ల ఏమవుతుంది, మనకి జిఎన్ఆర్హెచ్ అనేది తక్కువ సెక్రేట్ అవుతుంది. జిఎన్ఆర్హెచ్ తక్కువ సెక్రేట్ అయితే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ కూడా తక్కువనే సెక్రేట్ అవుతుంది. దీనివల్ల ఈస్ట్రోజన్ కూడా తక్కువనే వస్తుంది. దిస్ లీడ్ టు మెన్స్ట్రువల్ డిస్ఫంక్షన్. ఓకే, సో ఫీమేల్ అథ్లెట్ సిండ్రోమ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫీమేల్ అథ్లెట్ సిండ్రోమ్ అంటే ఏంటిదంటే డిక్రీజ్ క్యాలరీ ఇంటేక్, ఇంక్రీజ్ ఎక్సర్సైజ్, డిక్రీజ్ బోన్ మినరల్ డెన్సిటీ, ఎందుకంటే డిక్రీజ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటున్నాయి కాబట్టి, అండ్ మెన్స్ట్రువల్ డిస్ఫంక్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ as ఫీమేల్ అథ్లెట్ సిండ్రోమ్ అంటే ఇది. నౌ కమింగ్ టు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, నార్మల్గా సమ్ అడాలసెంట్ గర్ల్స్ ఉంటారు. ఓకే, adolescent girls who are just attaining their puberty and menstrual cycle. After attaining menses వచ్చిన తర్వాత ఫ్యూ ఇయర్స్ వరకు వాళ్ళకి యాన్యుబులేషన్ ఉంటుంది డ్యూ టు ఇమ్మెచ్యూర్ హైపోథలామో పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్. ఏమైతే దేర్ ఇస్ లో జిఎన్ఆర్హెచ్ లెవెల్స్ అండ్ లో అండ్ ఇర్రెగ్యులర్ జిఎన్ఆర్హెచ్ లెవెల్స్. వీటి వల్ల ఏమవుతుంది, మనకి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ లీడ్ టు నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎల్హెచ్ సర్జ్ అనేది అవ్వదు. సో ఎల్హెచ్ సర్జ్ అనేది అయితేనే మనకి
గ్రాఫిన్ ఫాలికల్ అనేది బ్రేక్ అయ్యి సెకండరీ ఓసైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎల్హెచ్ సర్జన్ లేదు కాబట్టి ఫాలికిల్ స్టేస్ ఇన్ ప్రొలిఫరేటివ్ ఫేజ్ ఓన్లీ. ప్రొలిఫరేటివ్ phase of endometrium. Follicle stays in the proliferative stage of endometrium. అయితే ఫాలికల్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ సెక్రెట్ చేస్తూనే ఉంటుంది. సో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఓవ్యులేషన్ అనేది జరగదు, అండ్ ఎండోమెట్రియం ప్రొలిఫరేటెడ్ స్టేట్లోనే ఉంటుంది. దేర్ ఈస్ నో ఓవ్యులేషన్ అండ్ దేర్ ఈస్ నో ప్రొజెస్టిరాన్. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ హై, దేర్ ఈస్ నో ఓవ్యులేషన్, సో దేర్ ఈస్ నో ప్రొజెస్టిరాన్. దీస్ లీడ్స్ టు disorganized and disorganized and fragile endometrium and unstable vasculature. ఎందుకంటే ప్రొజెస్టరాన్ ఉంటేనే మనకి ఇట్ మెయింటైన్స్ ద ఎండోమెట్రియం అండ్ ఇట్ మెయింటైన్స్ ద ఎండోమెట్రియం లైనింగ్ మెయింటైన్ అయితే చేస్తుంది, మయోమెట్రియల్ ఇంటెన్సిటీ కానీ కాంట్రాక్షన్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ మెయింటైన్ చేసేది, మయోమెట్రియం మీద మెయింటైన్ చేసేది ప్రొజెస్టరాన్. ఇప్పుడు ప్రొజెస్టరాన్ లేదు ఎందుకంటే ఓవ్యులేషన్ జరగలేదు, కార్పస్ లూటియం ప్రొడ్యూస్ కాలేదు. సో డిజార్గనైజ్డ్, ఫ్రెజైల్, అన్స్టేబుల్ వాస్కులేచర్. సో దిస్ ఈస్ లాంగర్ మెన్స్ట్రువల్ సైకిల్ ప్లస్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఎవరైతే అడాలసెంట్ గర్ల్స్ హూ జస్ట్ అటెండ్ మెన్సెస్ విల్ హ్యావ్ ఇమ్మెచ్యూర్ హెచ్పిజిఏ యాక్సిస్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫాలిక్యులర్ స్టేజ్లోనే ఫాలికల్ ఉండిపోతుంది, అంటే ప్రొలిఫరేటివ్ స్టేజ్లోనే ఫాలికల్ అనేది ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ అంటే ఫాలికల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొలిఫరేటివ్ ఫేజ్ ఆఫ్ ఎండోమెట్రియంలో ఉంటుంది, బట్ ఎండోమెట్రియం అనేది ప్రొజెస్ట్రాన్ లేదు కాబట్టి ఇట్ కెనాట్ సస్టైన్. సో డిజార్గనైజ్డ్, ఫ్రెజైల్, అన్స్టేబుల్ వాస్కులేచర్ ఎండోమెట్రియం, లాంగర్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. ఓకే, this happens in normal adolescent female who just attained the menstrual cycle. Now coming to another most important disease, PCOS. Okay, PCOS అంటే polycystic ovarian syndrome. PCOD అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ కానీ డిసీజ్ కానీ ఆర్ సిండ్రోమ్. నార్మల్ అని అయితే సిండ్రోమ్ అనే అనాలి. ఓకే, సిండ్రోమ్ అంటే ఇక్కడ దీర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ which have various presentation and different pathophysiology. అయితే ఇక్కడ సిస్టిక్ అంటున్నాం కదా, ఇట్ ఈస్ నాట్ యూజువల్లీ రియల్ సిస్ట్. ఇక్కడ ఏంటిదంటే అన్రప్చర్డ్ ఫాలికల్స్ అనేవి రప్చర్ కావు. సో అన్రప్చర్డ్ ఫాలికల్స్ మల్టిపుల్ ఉంటాయి. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే, మెనీ ఫీచర్స్ ఉంటాయి. దిస్ ఈస్ డ్యూ టు ఒక నిమోనిక్ ఏంటిదంటే ఫిగో, FIGO ఏ అని పెట్టుకున్నాం. ఓకే, ఎఫ్ అంటే ఫాలికిల్ జెనెసిస్, నెక్స్ట్ ఐ అంటే ఇన్సులిన్, జి అంటే GnRH, ఓ అంటే ఒబేసిటీ అండ్ ఏ ఫర్ ఆండ్రోజన్స్. ఇక్కడ ఆండ్రోజన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, ఒబేసిటీ ఎక్కువ ఉండడం కానీ, GnRH సెక్రేషన్, ఇన్సులిన్ సెక్రేషన్ అండ్ ఫాలికల్ జనరేషన్, ఇవి మూడిట్లలో డిఫెక్ట్ ఉంటే దీస్ లీడ్ టు ద సింటమ్స్. ఓకే, దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ద పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్: ఆండ్రోజన్స్, ఒబేసిటీ, GnRH, ఇన్సులిన్ అండ్ ఫాలిక్యులర్ జెనెసిస్. నౌ కమింగ్ టు ఫస్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ PCOS, దట్ ఈస్ ఆండ్రోజన్స్ వల్ల. ఆండ్రోజన్స్ అనేవి మనకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సోర్స్ ఎక్కడి నుంచి అంటే ఓవరీ ఈజ్ ద మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. ఓవరీ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ద ఆండ్రోజన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అడ్రీనల్ గ్లాండ్స్ DHEA సల్ఫేట్ ఫ్రమ్ ద అడ్రీనల్ గ్లాండ్స్ అండ్ ఓవరీ నుంచి డైరెక్ట్ ఆండ్రోజన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ సోర్స్. సో ఓవరీలో మనకి ఇంక్రీజ్ ఆండ్రోజన్స్ ఉంటాయి. ఇంక్రీజ్ ఆండ్రోజన్స్ ఉండడం వల్ల ఇట్ విల్ బికమ్ ఫాలిక్యులోటాక్సిక్. కాబట్టి ఏమవుతుంది, గ్రోత్ అరెస్ట్ ఆఫ్ ద ఫాలికల్స్. దీస్ లీడ్ టు దెర్ ఇస్ నో మెచ్యూర్ ఫాలికల్స్. సో నో ఓవ్యులేషన్ అనేది జరగదు. సో ఓవరీలో ఆండ్రోజన్స్ పెరిగిపోవడం వల్ల ఇట్ ఈస్ ఏ ఫాలిక్యులోటాక్సిక్ విచ్ కాజెస్ గ్రోత్ అరెస్ట్. దీనివల్ల మనకి మెచ్యూర్ ఫాలికల్స్ అనేది ప్రొడ్యూస్ కావు, ఏవి ఓవ్యులేషన్ జరగదు. సో ఓవ్యులేషన్ అనేది అబ్సెంట్ అవుతుంది. సో ఓవ్యులేషన్ జరగట్లేదు కాబట్టి ఫస్ట్ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి.
Androgens such as increased DHEA sulfate and increase serum testosterone. Increase serum testosterone and androgens పెరుగుతున్నాయి కాబట్టి it leads to increase LDL and decrease HDL. Okay, these are the effects of androgens. Now coming to anovulation. ఇప్పుడు there is no ovulation కదా, no ovulation కాబట్టి no corpus luteum, no corpus luteum, no corpus luteum కాబట్టి no progesterone, no progesterone కాబట్టి this leads to infertility. Okay, infertility and increased risk of abortion if she is a pregnant female. ఓకే, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ ముందే తనకి పీసీఓఎస్ కనుక ఉంటే ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ అబార్షన్ అండ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ యాజ్ దేర్ ఇస్ నో ప్రొజెస్టరాన్. అండ్ ఓవ్యులేషన్ జరగట్లేదు కాబట్టి దిస్ లీడ్ టు సెకండరీ ఎమెనోరియా, ఆలిగోమెనోరియా అండ్ యానోవ్యులేటరీ సైకిల్స్. ఓకే, ఎల్డిఎల్ పెరుగుతుంది, హెచ్డిఎల్ తగ్గుతుంది. దిస్ ఇస్ డిస్లిపిడీమియా. అండ్ ఆండ్రోజన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంక్రీజ్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్. ఆండ్రోజన్స్ పెరుగుతున్నాయి, ఆండ్రోజన్స్ విల్ decrease sex hormone binding globulin. So this is the effect of androgens. DHEA sulfate, serum testosterone, LDL values అనేది పెరుగుతాయి. కార్పస్ లూటియం లేదు కాబట్టి ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ కావద్దు కాబట్టి ఇన్ఫర్టిలిటీ అండ్ రిస్క్ ఆఫ్ అబార్షన్ అండ్ ఇన్ఫర్టిలిటీ. నౌ కమింగ్ టు సెకండ్ వన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటిదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి డిస్లిపిడీమియా అవుతుంది. అండ్ థీకా సెల్ ఆఫ్ ఒవేరియన్ ఫాలికల్, థీకా సెల్ హైపర్ప్లేషియా ఆఫ్ ద థీకా సెల్ హైపర్ప్లేషియా అంటే థీకా సెల్స్ నుంచి మనకి ఏమేమి ప్రొడ్యూస్ అవుతుంది, ఆన్ యాక్షన్ ఆఫ్ ద LH ఆన్ ద థీకా సెల్ ప్రొడ్యూసెస్ ఆండ్రోస్టెనిడయాన్ బై యాక్షన్ ఆఫ్ డిస్మోలేజ్ ఆన్ ద కొలెస్ట్రాల్. సో మనకి ఇంక్రీజ్ ఆండ్రోజన్ ప్రొడక్షన్ డ్యూ టు థీకా సెల్ హైపర్ప్లేషియా. నెక్స్ట్, ఇన్సులిన్ సెక్రేషన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇట్ కాజెస్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్, హెయిర్ అండ్ సిండ్రోమ్ అని ఉంటాయి, HAIRAN, హెయిర్ అండ్ సిండ్రోమ్ అని ఒకటి వస్తుంది. అండ్ డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 ఇవన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, ఒబేసిటీ వల్ల ఇట్ ఈస్ ఆల్సో సేమ్, ఇట్ కాజెస్ డిస్లిపిడీమియా, ఇంక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంతేకాకుండా ఒబేసిటీ కాబట్టి అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, అడిపోస్ టిష్యూ ఎక్కువ ఉంటాయి కాబట్టి అడిపోస్ టిష్యూలో మనకి ఆరోమటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆరోమటేజ్ అనే ఎంజైమ్ విల్ కన్వర్ట్ ద టెస్టోస్టిరాన్ టు ఈస్ట్రోజన్. సో ఇంక్రీజ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. ఇది ఈస్ట్రోజన్, విచ్ టైప్ ఆఫ్ ఈస్ట్రోజన్, ఈస్టిరోన్. ఓకే, ఈస్ట్రియోన్. ఓకే, ఇవేం చేస్తాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతుంది కాబట్టి ఇట్ మే లీడ్ టు బ్లీడింగ్, బ్రేక్ త్రూ బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల బ్రేక్ త్రూ బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. దిస్ లీడ్ టు ఇంక్రీజ్ బ్లీడింగ్ అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్. సో ఇంక్రీజ్ బ్లీడింగ్ దాన్ని ఏమంటారు, మెనోరేజియా. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏమంటారు, మెట్రోరేజియా. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. సో నార్మల్గా ఎనీ ఫీమేల్స్లో E2 ఈజ్ గ్రేటర్ దెన్ E1 ఈజ్ గ్రేటర్ దెన్ E3. దిస్ ఈస్ ద పొటెన్సీ. అండ్ నార్మల్ క్వాంటిటీ చూసుకుంటే E2 ఈజ్ గ్రేటర్ దెన్ E1. బట్ ఇన్ PCOS E1 value will be greater than E2. In PCOS E1 value will be greater than E2. ఓకే, సో ఇప్పుడు ఈస్ట్రోజన్స్ అనేవి పెరిగినాయి, ఈస్ట్రోజన్ వాల్యూ ఇస్ మోర్. ఈస్ట్రోజన్ పెరగడం వల్ల ఎండోమెట్రియల్ ప్రొలిఫరేషన్ అవుతుంది, ఆఫ్ ద ఎండోమెట్రియం. దీస్ లీడ్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఓకే, ఇది 1. నెక్స్ట్, ఈస్ట్రోజన్స్ పెరిగినాయి, ఇది ఓవరీ మీద యాక్ట్ చేయడం వల్ల ఓవేరియన్ క్యాన్సర్, ఇది 2. నెక్స్ట్, ఇట్ కాజెస్ లివర్ మీద నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్, NASH. అండ్ ఈస్ట్రోజన్స్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి దిస్ లీడ్ టు డిస్లిపిడీమియా. These also lead to dyslipidemia and increase insulin secretion, increase resistance. It increases insulin resistance and dyslipidemia. Okay, now finally fifth one, that is GnRH secretion defect. నార్మల్ గా GnRH అనేది పల్సటైల్ గా సెక్రేట్ అవుతుంది, బట్ ఇన్ PCOS పేషెంట్స్ లో GnRH అనేది ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ తోటి సెక్రేట్ అవుతుంది. GnRH
ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద జిఎన్ఆర్స్. కాబట్టి ఇంక్రీజ్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఇంక్రీజ్ ఎల్హెచ్. సో కంటిన్యూస్గా ఎల్హెచ్ సర్జ్ అనేది ఉంటుంది. ఎల్హెచ్ సర్జ్ ఈస్ కంటిన్యూస్. నార్మల్లీ మనకి మెన్స్ట్రేషన్ అంటే ఓవ్యులేషన్ జరగాలంటే ఒక్కసారి ఎల్హెచ్ సర్జ్ అయి తక్కువైపోతే చాలు. బట్ ఇక్కడ కంటిన్యూస్ ఎల్హెచ్ సర్జ్ ఉంటుంది. ఎల్హెచ్ సర్జ్ ఎట్ హై లెవెల్స్, కంటిన్యూస్ ఎల్హెచ్ సర్జ్ ఉంటుంది. సో దీస్ లీడ్ టు నో ఓవ్యులేషన్. దేర్ ఇస్ నో ఓవ్యులేషన్ డ్యూ టు కంటిన్యూస్ ఎల్హెచ్ సర్జ్. సో నార్మల్ పేషెంట్స్లో మనం ఏం చదువుకున్న మెన్స్ట్రల్ సైకిల్లో ఎఫ్ఎస్హెచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఎల్హెచ్ నార్మల్ సైకిల్స్లో. బట్ ఇన్ పీసీఓఎస్ పేషెంట్స్ ఎల్హెచ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ ఈస్ నార్మల్ వాల్యూస్లోనే ఉంటుంది. LH values are more. FSH is normal. And థీకా సెల్ హైపర్ప్లేషియా అయితే దీస్ లీడ్ టు LH కూడా ఎక్కువ అవడం వల్ల థీకా సెల్ హైపర్ప్లేషియా. దీస్ లీడ్ టు ఇంక్రీజ్ ఆండ్రోజన్స్. సో ఫైనల్లీ what are the causes of anovulation? In PCOS? Increase androgens which is folliculotoxic, and increase LH continuous LH surge ఉండడం వల్ల there is no ovulation. So these are the causes of anovulation in PCOS. Now PCOS లో ఏదైతే ఎక్కువ ఉంటాయి ఏదైతే తక్కువ ఉంటాయి ఫైనల్ ఒక టేబుల్ రాసుకుంటే ఏమేమి ఎక్కువ ఉంటాయి, ఏది తక్కువ ఉంటుంది, ఏది నాట్ ఎఫెక్టెడ్ నార్మల్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఎక్కువ ఉండేది చూసుకుంటే ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సీరం టెస్టోస్టిరాన్ కానీ సీరం DHEA సల్ఫేట్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ LH వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ఈస్ట్రియోన్ 1 వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, LDLస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ HDL లెవెల్ తక్కువ ఉంటుంది. ఓకే, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది కాబట్టి సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తక్కువ ఉంటుంది. అండ్ సీరం ప్రొజెస్టిరాన్ ఓవ్యులేషన్ జరుగుతలేదు కాబట్టి సీరం ప్రొజెస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ నార్మల్గా ఉండేది ఏంటిదంటే LH లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, FS లెవెల్స్ నార్మల్ ఉంటాయి. నెక్స్ట్ E1 లెవెల్స్ పెరుగుతాయి, E2 లెవెల్స్ నార్మల్గా ఉంటుంది. దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ అంటే అసలు సంబంధం లేని ప్రొలాక్టిన్ అండ్ TSH. క్వశ్చన్లో మనకి విచ్ కన్ఫ్యూజ్ చేస్తారు, ఓన్లీ దీస్ మాత్రమే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే ప్రొలాక్టిన్, TSH, FSH అండ్ ఈస్ట్రోజన్ ఈస్ట్రడయోల్ అనేది నార్మల్ వాల్యూస్లో ఉంటుంది. నో డయాగ్నోసిస్ ఆఫ్ PCOS. సరే, PCOS డయాగ్నోసిస్. ఇప్పుడు ఏమవుతుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ అని చెప్పేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇక్కడ పాలిసిస్టిక్ అని అంటున్నాను. సిస్టిక్ అంటే నాట్ రప్చర్డ్ ఫాలికిల్స్. ఏ ఫాలికిల్స్ అయితే ఓవ్యులేషన్ జరగకుండడం వల్ల రప్చర్ జరగలేదు, దట్ ఈస్ అన్రప్చర్డ్ ఫాలికిల్స్, దాన్నే సిస్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డయాగ్నోసిస్లో ఎనీ టూ ఆఫ్ త్రీ ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటిదంటే మనకి USG చేస్తే పాలిసిస్ట్ అపీరియన్స్ ఆఫ్ ఓవరీస్ అంటే ఇక్కడ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 ఫాలికిల్స్ అని ఉండాలి, ఆఫ్ 2 to 9 mm ఇన్ సైజ్. దీనివల్ల మనకి ఇంక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ ఓవరీ. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఓవరీ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఫాలికిల్స్ పెరుగుతున్నాయి, USGలో పాలిసిస్టిక్ అపీరెన్స్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఓవ్యులేషన్ అనేది యానోవ్యులేటరీ సైకిల్స్. దీస్ లీడ్స్ టు సెకండరీ ఎమెనోరియా ఆర్ ఆలిగోమెనోరియా. యానోవ్యులేటరీ సైకిల్స్ ఉండాలి, ఇంక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ ద ఓవరీ, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 ఫాలికల్స్, పాలిసిస్టిక్ అపిరెన్స్ ఆన్ USG. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ వన్, ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, ఇంక్రీజ్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇన్ ద సీరం అంటే ఇంక్రీజ్ సీరం టెస్టోస్టిరాన్ ఆర్ దీనివల్ల క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజన్స్, దట్ ఈస్ హిర్సుటిజం ఆర్ యాక్ని. ఓకే, హిర్సుటిజం, యాక్ని, ఇంక్రీజ్ సీరం టెస్టోస్టిరాన్ లెవెల్స్, యానోవ్యులేటరీ సైకిల్స్, USG చేస్తే ఇంక్రీజ్ ఫాలికిల్స్ అండ్ ఇంక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ ద ఓవరీ. ఇవి ఉంటే వీ కెన్ డయాగ్నోస్ ద పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. నౌ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్? ఫస్ట్ ఏంటిదంటే వీ హ్యావ్ టు డిక్రీజ్ ద వెయిట్ తక్కువైతే ఫ్యాట్ తక్కువైతే ఈస్ట్రోన్ 1 లెవెల్స్ అనేవి తక్కువైతాయి. దీస్ లీడ్ టు హెల్ప్ ఇన్ సైకిల్ రెగ్యులరైజేషన్కి ఇది ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఏంటిదంటే ఓసిపీస్ అంటే దిస్ ఇస్ ఎక్సోజీనస్ ఈస్ట్రోజన్ అన్నట్టు. ఎక్సోజీనస్ ఈస్ట్రోజన్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ విల్ సప్రెస్
the LH and FSH. It will suppress the LH and FSH, and it will suppress the estrogen production. It suppress the estrogen and androgen production. ఎగ్జోజినస్ నుంచి మనం ఈస్ట్రోజన్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ విల్ సప్రెస్ అంటే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ వల్ల ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ తక్కువైపోతే ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజన్స్ కూడా తక్కువైపోతుంది. దీస్ లీడ్ టు డిక్రీజ్ ఇన్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అండ్ డిక్రీజ్ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ వన్ ఏంటిదంటే యాంటీ ఆండ్రోజన్స్ అంటే such as spironolactone, finasteride, flutamide. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయి? డిక్రీజెస్ ఆండ్రోజన్స్ లెవెల్. ఆండ్రోజన్స్ తక్కువ చేస్తాయి కాబట్టి హిర్సుటిజం కానీ యాక్ని కానీ తక్కువైపోతాయి. ఓకే, నెక్స్ట్ డిస్లిపిడీమియాని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటిదంటే ఆరోమేటేజ్ ఇన్హిబిటర్స్. ఆరోమేటేజ్ ఇన్హిబిటర్స్ చేస్తే ఏమైతే అంటే టెస్టోస్టిరాన్ నుంచి మనకి ఈస్టిరోన్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో వీ కెన్ కంట్రోల్ బై ఆరోమేటేజ్ ఇన్హిబిటర్స్. ఎగ్జాంపుల్ లెట్రోజోల్. నెక్స్ట్ కమింగ్ విత్ ఫిఫ్త్ వన్, దట్ ఈస్ ఫర్ స్టిమ్యులేటింగ్ ఓవ్యులేషన్. వీ హ్యావ్ టు స్టిమ్యులేట్ ద ఓవ్యులేషన్ మనం స్టిమ్యులేట్ చేయాలి. ఎట్లా స్టిమ్యులేట్ చేస్తాం? నార్మల్గా ఇఫ్ దిస్ ఈస్ హైపోథాలమస్, ఇఫ్ దిస్ ఈస్ పిట్యూటరీ అండ్ ఇఫ్ దిస్ ఈస్ ఓవరీ మీద ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ జిఎన్ఆర్హెచ్ సెక్రెట్ అవుతుంది. ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది ఇట్ ఇన్హిబిట్స్ ద పిట్యూటరీ, దేర్ బై ఇన్హిబిటింగ్ ద ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్. ఇట్ ఇన్హిబిట్స్ ద హైపోథాలమస్, దేర్ బై ఇన్హిబిటింగ్ జిఎన్ఆర్హెచ్ సెక్రెషన్. ఈస్ట్రోజన్ అనేది హైపోథాలమస్ మీద ఇక్కడ రిసెప్టార్స్ ఉంటాయి. దట్ ఈస్ రిసెప్టార్ ఫర్ ఈస్ట్రోజన్ ఆన్ హైపోథాలమస్. ఓకే, క్లోమిఫిన్ అని ఒకటి ఉంటుంది. క్లోమిఫిన్ ఏం చేస్తుందంటే ఈ రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తాయి. ఇట్ విల్ బ్లాక్ ద అదేంటిది రిసెప్టార్స్ ఫర్ ఈస్ట్రోజన్ ఆన్ ద హైపోథాలమస్. దేర్ బై ఏం చేస్తుంది? హైపోథాలమస్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెక్ చేసుకోదు. సో జిఎన్ఆర్హెచ్ సెక్రెట్ అవుతుంది. నార్మల్గా దాని తర్వాత ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ సెక్రెట్ అవుతుంది. దానివల్ల మనకి ఈస్ట్రోజన్ సెక్రెట్ అవుతుంది. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కూడా వస్తుంది. దీనివల్ల మనకి హెల్ప్స్ ఇన్ ఓవ్యులేషన్. ఓకే, దేర్ బై క్లోమిఫిన్ స్టిమ్యులేట్స్ ఓవ్యులేషన్. సో క్లోమిఫిన్, letrozole for inhibiting the aromatase, anti-androgens such as spironolactone, finasteride and flutamide. Next coming with OCPs, exogenous estrogen for inhibiting the LH and FSH and estrogen, thereby helping in endometrial hyperplasia and risk of endometrial cancer, and for decreasing weight, thereby decreasing the estrogen levels for cycle regularization. So this is about a polycystic ovarian syndrome. Thank you for your patience.